నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. కఠినంగా మాట్లాడటం వేరు, కించపరుస్తూ తోలడం వేరు. తెలంగాణ గుంపు మేస్త్రి మరోసారి తన కంపు నోటికి పని చెప్పాడు. అది ఒక్కరిపై కాదు, ఒక తరం మీద అడ్డగోలు కోతలు కూశాడు. లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి క్రిమినల్ వేస్ట్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. యావత్తు విద్యార్థి లోకం గుంపు మేస్త్రి మాటలపై అగ్గై మండుతుంది. ఇంతకీ రేవంత్ ఉద్దేశం విద్యా వ్యవస్థలోని లోపాలను చెప్పడమా, లేక చదువుతున్న విద్యార్థులను అవమానించడమా? క్రిమినల్ వేస్ట్ అంటే అది విద్యార్థులు చేసిన తప్ప, లేక వ్యవస్థలోని లోపమా? అంటే స్కిల్ లేకపోతే విద్యార్థి ఇక నేరస్తుడేనా? అది విద్యార్థుల ఫెయిల్యూర్ కాదు, వ్యవస్థ ఫెయిల్యూర్ అన్న సోయి కూడా లేదు రేవంత్కు. 4 ఏళ్లు చదివిన తర్వాత చివరికి ఇలా వేస్ట్ అని తీసిపారేయడం ఏంటి? జంజీతో పెట్టుకుంటే ఢిల్లీలో బడే బాయ్కి ఎదురైన అనుభవాన్ని మర్చిపోయి ఈ వాగడం ఏంటి? అసలు ఇది రేవంత్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టైలా, లేక అనవసరంగా వివాదాలు సృష్టించే మురికి భాషన? దీన్ని డీకోడ్ చేయడమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. తనకు రానిది, తనకు చేతకానిది ఎవ్వరికి రావద్దన్నది రేవంత్ ఉద్దేశం. సబ్జెక్టు ఉన్నవాళ్ళు ఎందుకు పనికి రారన్నది ఆయన అభిప్రాయం. అందుకే ఇంజనీరింగ్ విద్యార్థులపై చిల్లర కూతలు కూశాడు. అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్లను ఎన్ఆర్ఐలని అనాల్సింది పోయి నాన్ రియబుల్ ఇండియన్స్ అంటూ అసెంబ్లీ సాక్షిగా గతంలో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. ఎన్ఆర్ఐలను అనరాని మాటలతో అవమానించాడు. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ జంజీలపై నోరు పారేసుకున్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డి అజ్ఞానమా, అహంకారమా, అవివేకమా? వాచ్ దిస్. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు. విన్నారు కదా, రేవంత్ నోట వచ్చిన మరో ఆణిముత్యమిదే. పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారా అంటూ మొన్న బిఎల్ఓలపై నోరు పారేసుకున్న సీఎం ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటూ వాళ్ల ఇజ్జత్ తీసేలా మాట్లాడాడు. ఏడాదికి లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాతో బయటకు వస్తారు కానీ ఒక్కడికి జాబ్ చేసే స్కిల్ లేదంటూ నోటికొచ్చిన కూతలు కూశాడు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఒక్కరికి స్కిల్స్ లేదు, అప్లికేషన్ కూడా నింపడం రాదంటూ తీవ్రంగా అవమానించాడు. వాళ్లపై పెట్టిన ఖర్చంతా వృధానే అంటూ పెదవి విరిచేశాడు. ఇంకో జోక్ కూడా పేల్చాడు రేవంత్. తెలంగాణ అంతా టార్చ్ లైట్ పట్టుకుని వెతికితే తనకు 2 మేధావులు కనిపించారట. ఒకరు జైపాల్ రెడ్డి, కేశవరావేనట. సరే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. వీళ్ల గురించి ఇదే రేవంత్ గతంలో ఏమన్నాడో ఒక్కసారి వినండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజు జైపాల్ రెడ్డి గారు సమైక్యవాద ముసుగులో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ ఆశిస్తున్న ఒక పెద్ద మనిషిగా చెప్పుకుంటున్న పలాయనవాది, పచ్చి అవకాశవాది. ఏ రోజు పెద్ద మనిషి ముసుగులో పచ్చి అవకాశవాదానికి పాల్పడుతూ ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఉవ్వులూరుతున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కాదు. అటవీ భూమిని 38 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అనుభవించిన కేశవరావును ఆయనే స్వయంగా ఇది తప్పు జరిగిందని ఒప్పుకున్న తర్వాత నీ పార్టీలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నేను అడుగుతున్నా. ఇలా కేశవరావు ఈ అక్రమాలకు పాల్పడ్డందుకు ఎందుకు కేశవరావు మీద నీ పార్టీ చర్యలు తీసుకోలేదు? తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన నుండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే. ఒకటి జైపాల్ రెడ్డి గారు, 2 కేశవరావు గారు. నాకు పరిచయం ఉన్నదాంట్లో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో యువతను ప్రశ్నించవచ్చు, వాళ్లను సవాలు కూడా చేయవచ్చు, ఇంకా మెరుగుపడాలని సలహా ఇవ్వచ్చు. కానీ ఆ మాటల్లో ప్రోత్సాహం ఉండాలే కానీ పరాభవం ఉండొద్దు కదా. ఎందుకంటే దేశ భవిష్యత్తు యువత. అలాంటి యువత ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మాటలుండాలే కానీ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండద్దు. అది స్వరాష్ట్రంలో రత్నాలై మెరుస్తున్న మన ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలా మాట్లాడిన గుంపు మేస్త్రి
కంపు మాటల దుర్మార్గం. అందుకే రేవంత్ వ్యవహారంపై యావత్ తెలంగాణ యువత అగ్గిరాజేస్తోంది. ఎవరితో గోక్కోవద్దో వాళ్లతోనే గోక్కున్నాడు రేవంత్. జెన్జీతో పెట్టుకున్నాడు. యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడాడు. ప్రత్యర్థులతో రాజకీయ పోరాటం చేయొచ్చు, కానీ భవిష్యత్తు తరంతో యుద్ధం చేయలేం. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, కాంగ్రెస్ వర్గాల్లోనూ వినిపిస్తున్న మాట ఇదే. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నవి కావు. లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించినవి. క్రిమినల్ వేస్ట్ అనే పదజాలం విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నది నిజం. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఆగ్రహం కూడా అదే. తెలుస్తుంది చదువు విలువ, చదువు రానుల్లో కూడా తెలుస్తుంది. పాపం మా పిల్లలు చదువుకోవాలని తాపత్రయపడతారు. కొంతమంది చదువురాని తల్లిదండ్రులు కూడా మేము చదువుకోలేకపోయినాం, మా పిల్లలను చదువుకోవాలి అని చెప్పి తాపత్రయపడతారు. ఎందుకంటే చదువుతోనే వెలుగు, చదువుతోనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి కేసీఆర్ గారు చెప్పారు, చదువు విషయంలో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఒక్క తరానికి కనుక మనం సరైన విద్యను అందించి, నాణ్యమైన విద్యను అందించి, ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతామన్న విశ్వాసాన్ని కనుక ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజం తిరుగులేని సమాజం అవుతుంది అని చెప్పి, దాని కొరకే కేసీఆర్ గారు ప్రత్యేకించి గురుకుల పాఠశాలల్ని పెంచి, ఎందుకు అంటే గురుకుల పాఠశాల పైన ప్రజలకు విశ్వాసం వచ్చింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు కూడా విద్య పట్ల ఆసక్తి పెంచి 1000 పైన గురుకుల పాఠశాలను పెట్టి, ఇవాళ మీరు చూసిండ్రు తెలంగాణలో ఇవాళ ఎక్కడ మీరు ఏ జన్జీ స్టూడెంట్ను పలకరించండి, అద్భుతంగా ఇవాళ హైదరాబాదులో మాట్లాడుతున్న పిల్లలే కాదు, నువ్వు అది నల్గొండ పోతావా, కరీంనగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, మహబూబ్నగర్ పోతావా, ఇంకెక్కడికైనా పో, ఆ పిల్లల్ని ఎవరినైనా మాట్లాడించు. నీ ఢిల్లీ పిల్లలకో ఇంకో పిల్లలకో తగ్గకుండా, నీ యూరోప్ పిల్లలకో ఇంకో అమెరికా పిల్లలకో తగ్గకుండా మాట్లాడుతున్నారు మన పిల్లలు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు మొన్న చూసిండ్రు, హైదరాబాద్ వేదిక కూడా చూసిండ్రు, ఢిల్లీలో కూడా పోయిన పిల్లల్లో చాలామంది మన వాళ్ళు మొత్తం కూడా మన గురుకుల పాఠశాలల పిల్లలే. కానీ మూర్ఖులకి ఏమర్థమవుతుంది, చదువు విలువ ఏమర్థమవుతుంది? ఎవడో రాసిచ్చింది చదివితే మనసుతో వస్తే కదా, మనసులోంచి వస్తే కదా. రాసిచ్చింది చదివితే గట్టినే ఉంటుంది. అదేదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా నోటికి ఏది వస్తే అది వాగడు. ఏం క్రిమినల్ వేస్ట్? నీ మొద వేస్ట్. నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి మూర్ఖుని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 200 మందిని చంపినాం. ఇప్పటివరకు ఎవడు చేయలే. ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేటోడు పిల్లల్ని మాకు పంపించండి, మేము చదివిస్తాం మీ పిల్లల్ని అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకుపోయి విషం పెట్టి చంపిన దుర్మార్గుడు. వాస్తవానికి ఒక్క నిమిషం కూడా అందులో ఉండడానికి వీల్లేదు. విద్యాశాఖ అనేది ఒక డైనమిక్ శాఖ. నిమిషం సమస్యలు వస్తాయి. వాస్తవానికి నేను సార్ను రిక్వెస్ట్ చేసి వద్దని చెప్పిన అన్నాడు. నేను ఫస్ట్ టైం మినిస్టర్ని అయినా తట్టుకోవడం కష్టం ఉంది, దీంట్లో అంత ఉన్నాయి ఇష్యూస్, ఎవరు నన్ను సీనియర్కి ఇద్దామన్నా అని చెప్పి మరి, ఎందుకంటే రోజుకు 100 ఫైల్స్ వస్తాయి, 100 మందితో డీల్ చేయాలి. ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మొత్తం విద్యాశాఖలో. నాకు పొలిటికల్ వర్క్ ఉంది జిల్లాలో ఎక్కువ. 6 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు, మొన్న అందరూ ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటోళ్ళు. నాకు కొంచెం పొలిటికల్ వర్క్ ఎక్కువ చేసుకునే అవకాశం కావాలి, కొంచెం లీజర్గా ఉండేది కావాలి అని చెప్పి. ఎందుకు అంటే మనం తీసుకునే బాధ్యత పైన మనకు మనసు పెట్టి పని చేసేటట్టు, సమయం ఇచ్చేటట్టు ఉండాలి. అసలు ప్రశ్న ఏంటంటే, రేవంత్ విద్యా వ్యవస్థను విమర్శించాడా లేక జెన్జీనే టార్గెట్ చేశాడా? ఇప్పుడు దేశంలో అత్యధికంగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న తరం జెన్జీ. టెక్నాలజీతో పెరిగిన తరం. స్టార్టప్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ మార్కెట్ల మధ్య తమ ప్లేస్ ను నిక్కచ్చిగా వెతుక్కుంటున్న తరం. అలాంటి తరాన్ని ఉద్దేశించి క్రిమినల్ వేస్ట్ అంటే ఎలా? అది కేవలం ఒక మాట మిగిలిపోతుందా? యువత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మాటగా మారకుండా ఉంటుందా? యువతను సవాల్ చేయడం నాయకత్వం అవుతుందేమో కానీ యువతను అవమానించడం నాయకత్వం ఎంతమాత్రం కాదు. ప్రతి ఏడాది వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కాలేజీల నుంచి బయటకొస్తున్నారు. అందరికీ వెంటనే ఉద్యోగాలు రావడం లేదు, అది వాస్తవం. స్కిల్ గ్యాప్ ఉందని పరిశ్రమలు కూడా చెప్తున్నాయి. కానీ ఆ గ్యాప్ ను సృష్టించింది విద్యార్థులే అంటే ఎలా? ఇందులో ప్రభుత్వాల పాత్ర ఏమీ ఉండదా? విద్యా వ్యవస్థ లోపం అంటే తప్పేంటి? ఒక రోజు ఉందా? ఒక్కసారి కేసీఆర్ గారు చూసిండ్రు ఒక వార్త. వరంగల్ జిల్లాలో, ములుగు జిల్లాలో అనుకుంటా, ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని స్కూల్ అనారోగ్యం గురైంది, ఇంటికి పోయిన తర్వాత 3 రోజుల తర్వాత చనిపోయింది అని చెప్పి ఒక వార్త వచ్చింది అది ఒక పేపర్లో. వస్తే చదివి ఇమ్మీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ని పిలిచి
ఎందుకు జరిగింది, ఆ అమ్మాయి ఏదో ఆలస్యమైంది వైద్య సాయం అందించమని చెప్పి తెలిసి వచ్చింది వార్త, రండి అసలు ఏం జరిగిందని చెప్పి పిలిచి, అసలు మీరు ఎట్లా చెక్ చేస్తారు పిల్లల్ని, ఏంది రోజున్న సిస్టమ్ ఏంది మీకు ఇప్పటివరకు అంటే అప్పటివరకు పట్టించుకున్న వాడు లేడు. మొదటిసారిగా వెంటనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి ఒక నర్సుని ఇవ్వాలి అని చెప్పి పోస్టులు క్రియేట్ చేసి వెంటనే మొత్తం అపాయింట్మెంట్స్ చేసి నెలల్లోనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, ప్రతిరోజు పరీక్షలు నిర్వహించాలి, పిల్లలకి ఎవరికి చిన్న డల్ కనపడ్డా ఏది కనపడ్డా వెంటనే వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పి మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు. ఒక వార్త విన్నందుకు కానీ చలనం ఉందా? 800 మంది పిల్లలు చచ్చిపోతుంటే నీ మీద నమ్మకంతో కదా తల్లిదండ్రులు చెప్పిపోయింది, నీకు అప్పచెప్పిపోయింది. వాస్తవానికి క్రిమినల్ కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇవాళ ఇంతమంది చచ్చిపోయినందుకు బాధ్యతగా ఇన్ని కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇన్ని క్రిమినల్ శిక్షలకు బాధ్యుడు అర్హుడు రేవంత్. ముఖ్యమంత్రినే కాదు, విద్యాశాఖ మంత్రికి కూడా. కేవలం విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకోవడం వల్ల జరుగుతున్న దుర్మార్గం. ఇంకేం మాట్లాడతాడు? ఆ మంత్రులకైనా సోయి ఉండాలి. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తారు అంటే ఇప్పుడు మిగతా శాఖలన్నీ ఖరాబ్ చేస్తున్నట్టే కదా. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తాడని నా దగ్గర పెట్టుకున్నా, ఇప్పుడు ఇచ్చిన శాఖల వాళ్ళందరూ కూడా ఖరాబ్ చేసే మంత్రులని అర్థం. మరి వాళ్ళకి ఎందుకు సోయి లేదో? ఈయన పెట్టుకునే రెండు విద్యాశాఖ, ఈ కథ హోంశాఖ, రోజుకొక రేపు రోజుకొక మర్డర్. మున్సిపాలిటీ మొత్తం బంధు, అభివృద్ధి బంధు, పర్మిషన్లు బంధు, కమిషన్లు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి, ఏదన్నా మాట్లాడడానికి. నువ్వు చేసిన పనికి నువ్వు మాట్లాడే మాటకు సంబంధం ఉండాలి కదా. ఆలోచించారా ప్రజలు? మాట్లాడరు, చూసుకోరా, చెక్ చేసుకోరా? ఇవాళ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి దగ్గర పోయి మైకి పెట్టి అడిగండి, చెప్తాడుగా మీకు పెట్టింది క్రిమినల్ వేస్ట్ అట, ఏది వేస్ట్ అని. ఒక్కటే మాట పిల్లల నుంచి సర్రమని రాకపోతే నన్ను అడుగు. నేను మంచి భాషలు చెప్పిన కానీ వాళ్ళు ఆ భాష కూడా వాడరు, వాడే క్రిమినల్ వేస్ట్ అంటారు. నేను మర్యాద మాట్లాడతా కాబట్టి మర్యాద భాషలు చెప్పిన, కానీ ఆ పిల్లలు అది కూడా చేయదలుచుకోవాలి. మర్యాద మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కొంచెమన్నా. ఇక్కడ మరో రాజకీయ కోణం కూడా ఉంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, బిఎల్ఓలు, ఇతర వర్గాలపై కూడా రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అదే ధోరణి యువతపై చూపించాడు. మరీ ముఖ్యంగా జెన్జీ ఓటర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత చురుకుగా ఉండే వర్గం. ఒక్క వ్యాఖ్య, ఒక్క వీడియో, ఒక్క క్లిప్ నిమిషాల్లో లక్షల మందికి చేరుతోంది. అందుకే రేవంత్ నోట వచ్చిన పిచ్చి కూతలు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, యువత ఆగ్రహానికి కారణమవుతున్నాయి. స్కిల్స్ గురించి మాట్లాడాలంటే క్రిమినల్ వేస్ట్ అనే పదమే దొరుకుతుందా రేవంత్ కు? జెన్జీకి కావాల్సింది అవమానాలు కాదు, అవకాశాలు. అందుకే డిగ్రీని ఎగతాళి చేయడం కాదు, దానికి విలువలు పెంచే విధానాలు ఇవ్వలేని ప్రభుత్వాలు పిచ్చి కూతలు ఇలా కుయ్యొద్దని నిలదీస్తోంది తరం. తెలంగాణలో ఇప్పుడు చర్చ జాబ్స్ గురించి కాదు, జెన్జీ గౌరవం గురించే ఎక్కువగా జరుగుతోంది. స్కిల్స్ గ్యాప్ ను ఎత్తి చూపుతూ జెన్జీతో అనవసరంగా పెట్టుకున్న రేవంత్ పై ఈ తరం ఈటెలను విసురుతోంది. సభల సమావేశాల అని కాదు, ఎక్కడైనా ముఖ్యమంత్రి తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ సహా బీఆర్ఎస్ నేతలనే అవమానిస్తూ వచ్చిన రేవంత్ తొండముదిరి ఊసరి వెళ్లి అయినట్లు తెలంగాణ ప్రజలనే అవమానించడం మొదలుపెట్టాడు. మరీ ముఖ్యంగా తెలంగాణ యువతను కించపరిచేలా పిచ్చి కోతలు పచ్చిగా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఇంజనీరింగ్ చదివిన వారికి కనీసం స్కిల్స్ లేవని, చదువు రాదని, ఎందుకు పనికిరారంటూ అవమానించాడు. దారుణంగా అవహేళన చేశాడు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. మ్యూజిక్ స్టార్ట్. అమెజాన్ వెబ్ సిరీస్ గోదావరి పేసినే కదా. ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. పవర్ ఆఫ్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ దించి దాంట్లో ఉన్న పాత ఆయిల్, కాలిపోయిన ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ పోయాలి. సత్యానాదెన్ల విప్రోకో, ఇన్ఫోసిస్కో CEO అయింది. ఎందుకంటే మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్. ఇప్పుడు గుడ్లగు బాగా చెట్టు మీద వండుకున్నప్పుడు ఎల్లెలకల వండుకుంటుంది, మీకు తెలుసా? కాలు పైకి పెట్టి పండుకుంటుంది. ఆ కంప్యూటర్ ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్. ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కి సంబంధించి పెద్ద ఇంగ్లీష్ చదువుకోకపోతే కానీ నాకు కామన్ సెన్స్ ఉంది. వి హావ్ అప్లైడ్ అవర్ కామన్ సెన్స్. గుడ్. ఎల్కేజీలో పడండి.
నెక్స్ట్. ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దేశంలో ఇంజనీరింగ్ చదివిన తెలంగాణ యువత క్రిమినల్ వేస్ట్. 89 క్రిమినల్ కేసులతో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రేవంత్ తెలంగాణ యువతను పట్టుకొని వాళ్ళంత వేస్టుగాళ్లు లేరంటూ మాటలు తూలాడు. నిజానికి దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అసలు క్రిమినల్ వేస్ట్. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి ప్రజల ధనాన్ని, విలువైన సమయాన్ని రోజు వేస్ట్ చేస్తుండడమే క్రిమినల్ వేస్ట్. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూశాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో, ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా? నువ్వు ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ పత్రాలు నింపడం కూడా చేత కాదని అంటున్న మిస్టర్ సీఎం, దమ్ముంటే లాయర్ సహకారం లేకుండా నామినేషన్ పత్రం దాఖలు చేయగలడా? ఇది జెన్జీల ప్రశ్న. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కోర్స్ చేశారు కదా, దాని అప్లికేషన్ తానే నింపాడా? అక్కడ తన అసైన్మెంట్లు తనే రాశాడా? ప్రతి ఏడాది దావోస్ సమ్మిట్ కు వెళ్తాడు కదా, అక్కడ మాట్లాడే సగం సగం ఇంగ్లీష్ ప్రసంగాన్ని తానే స్వయంగా రాసుకుంటాడా? రాష్ట్రంలో సభల్లో మాట్లాడేందుకైనా సొంతంగా స్క్రిప్టు లేకుండా, ఎవరో అధికారులు రాసేయకుండా మాట్లాడతాడా? మిస్టర్ సీఎం ఆన్సర్ మీ అంటూ కడిగి పారేస్తోంది తెలంగాణ యువత. యువతనే కాదు, వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను కూడా రేవంత్ వదిలిపెట్టలేదు. మాటలతో, చేతలతో తీవ్రాతి తీవ్రంగా అవమానించాడు. ఉపాధ్యాయులపై చిల్లర మాటలు మాట్లాడాడు. ఇంజనీరింగ్ చదివిన వారికి జాబ్ అప్లికేషన్ కూడా నింపడం రాకపోవడానికి వాళ్లకు చదువు చెప్పిన టీచర్లు కూడా ఓ రకంగా కారణమేనని కూతలు కూశాడు. విద్యార్థికి పాఠశాల స్థాయిలోనే బలమైన పునాది వేస్తే ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఈజీగా జాబ్ అప్లికేషన్లను నింపుతారంటూ ఉపాధ్యాయులను పరోక్షంగా అవమానించాడు రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఒకవైపు జెన్జీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాల తీరుపై యువత ఆగ్రహంతో ఉంది. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ యువతను కించపరిచేలా, పదే పదే యువత ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తుండడంపై యువత మండిపడుతుంది. తెలంగాణ యువత ఎందుకు పనికిరారంటూ ఎద్దేవా చేస్తుండడంపై నిప్పులు కురిపిస్తోంది. రేవంత్ రెడ్డికి ఇది కొత్తేమీ కాదు. టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కూడా తెలంగాణ యువతను అవమానించాడి గుంపు మేస్త్రి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బీరు, బిర్యానీకి పోరాటాలు చేస్తారంటూ విద్యార్థుల పోరాటాలను తప్పుపట్టాడు. జెన్జీలతో పెట్టుకుంటే ప్రభుత్వాల పీఠాలు కదులుతున్నాయని తెలిసి పిచ్చికూతలేంటో అర్థం కావడం లేదు. బీజేపీ లాంటి అనకొండను దిగొచ్చేలా జెన్జీల పోరాటం కళ్ల ముందు కనిపిస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి యువతను కించపరుస్తున్నాడు. విద్యార్థి యువతను బెదిరించి వారిని అవమానిస్తూ అణిచివేస్తే తిరుగుబాటు ఎక్కువవుతుందని రాహుల్ కేంద్రాన్ని హెచ్చరిస్తుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి యువతను అవమానించేలా మాట్లాడుతున్నాడీ సైకో మేస్త్రి. ఇంకా ఏమంటాడీ రేవంత్? ఇంగ్లీష్ రాని చైనా ప్రపంచాన్ని శాసిస్తుందట, అందుకే జర్మన్, జపాన్ నేర్చుకోవాలట. విద్యార్థులకు జపాన్, జర్మన్ భాషలు నేర్పించాలని ఇంగ్లీష్ రాని దేశాలు దునియాని శాసిస్తున్నాయి తెలియడం లేదా అంటూ ఉపాధ్యాయులకు క్లాసులు తీసుకుంటున్నాడు. రేవంత్ కు తెలుసో లేదో కానీ, తెలిసినా వినడేమో కానీ ప్రపంచంలో టాప్ 5 భాషల్లో జర్మన్, జపనీస్ భాషలు లేనే లేవు. ఆ మాటకొస్తే ప్రపంచంలో హిందీ భాషనే టాప్. 3వ వంతు మంది హిందీనే మాట్లాడుతున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తెలంగాణ విద్యార్థులకు ఫారెన్ లాంగ్వేజ్లు నేర్పించడానికి ముందు మన ఉపాధ్యాయులకు ఆ భాష వచ్చి ఉండాలి కదా. పాఠాలు చెప్పే టీచర్లకే ఇంగ్లీషేతర ఫారెన్ భాషలు రానప్పుడు వాళ్ళ పిల్లలకు ఎలా నేర్పిస్తారు? కనీసం ఆ సోయి కూడా లేదా ఈ రేవంత్కు? ఈ పిచ్చి మేస్త్రికి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదు. అమెరికాలో అడుక్కు తినేవాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతాడంటూ అప్పట్లో కూశాడు. ఇది ఇంగ్లీష్ భాష ప్రాధాన్యతను కించపరిచే ఉద్దేశమే కావచ్చు. ఇక్కడే రేవంత్ కు ఒక విషయం గుర్తుకు వచ్చి తీరాలి. ఏంటంటే తెలంగాణ ప్రజలకు చెందిన లక్షలాది రూపాయలు కట్టి
అమెరికా వర్సిటీలో ఏదో కోర్స్ చేశాడు కదా, అది ఏ భాషలో చేసినట్టో? ఇంగ్లీష్లోనే కదా. మరి ఇంగ్లీష్ భాషపై ఎందుకంత అక్కసు? ఇంగ్లీష్ వచ్చిన వారిని అంత ఎగతాళి చేయడం ఎందుకు? ఎస్ మిస్టర్ రేవంత్, అమెరికాలో అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. అక్కడ అతను ఇంగ్లీష్లో మాట్లాడితేనే బతుకుతాడు. ఎవరైనా డబ్బులిస్తారు. కన్విన్స్ చేసే భాష రాకపోతే ఎలా? ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎలా మిస్టర్ రేవంత్? ఇంజనీరింగ్ యువతకు అప్లికేషన్లు నింపరాదన్నాడు. సరే, మరి రాష్ట్రంలో ఏది ఎక్కడ ఉందో ఒక ముఖ్యమంత్రిగా తెలుసా తనకు? ఏ నది ఏ డెల్టాలో పారుతుందో కనీస అవగాహన ఉందా? ఏ నదిలో ఎన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయి? అందులో తెలంగాణ వాటా ఎంత? ఆ వాటాను మనం ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఏ నదిపై ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయోనైనా తెలుసా? ఏ నది ఎక్కడి నుంచి ఎక్కడికి పారుతుందో, ఏ నదిలో ఎన్ని నీళ్లు ఉంటాయో కూడా తెలియని రేవంత్ ఇంజనీరింగ్ విద్యార్థులపై చిల్లర కోతలు కోయడం సిగ్గుచేటని జంజీ నిప్పులు చెరుగుతుంది. నల్లమల అడవిలో పులుల మధ్య పెరిగానంటాడు రేవంత్. కానీ నల్లమల ఎక్కడుందో తెలియదు. ఎక్కడ ఉందని అమాయకంగా అడగలేదా? దేవాదుల ఏ బేసిన్ లో ఉందో కూడా తెలియని అజ్ఞాని కాదా రేవంత్? ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్ ఇక్కడ సార్. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్ ఇక్కడ సార్. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్ ఇక్కడ సార్. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. Banakcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. Prakasham Jilla. And you are basin. No, sir. Basin. Penna. Penna basin. Penna. So they are shifting Godavari basin to Penna basin. Penna basin, yes. అంతే కదా. Via Krishna basin. Via Krishna. Godavari to Krishna to Penna. That is 3 basins. Okay. ఇప్పుడు దాస్ గారు కృష్ణా బేసిన్ లో ఉన్న ఆయకట్టుకి ఎంత పడుతుంది వాటరు? ఈజ్ దర్ ఎనీ? Krishna basin lo, sir. ఇప్పుడు దాస్ గారు కృష్ణా బేసిన్ లో ఉన్న ఆయకట్టుకి ఎంత పడుతుంది వాటరు? ఈజ్ దర్ ఎనీ? Krishna basin lo, sir. ఇప్పుడు దాస్ గారు కృష్ణా బేసిన్ లో ఉన్న ఆయకట్టుకి ఎంత పడుతుంది వాటరు? ఈజ్ దర్ ఎనీ? Krishna basin lo, sir. పట్టిసీమ 80 or 90 టీఎంసీ. 8. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ కు ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు? విద్యాశాఖ మంత్రే తప్పుడు సమాచారం ఇస్తే ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఒకసారి బాక్రా నంగల్ తెలంగాణలో ఉందంటాడు. దాశరథి మహబూబ్ నగర్ లో పుట్టానని చెప్తాడు. మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ రాష్ట్రపతిని చేసిందంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణపై, తెలంగాణ భౌగోళిక పరిస్థితిపై కనీసం బేసిక్ లేని సీఎం విద్యార్థుల స్కిల్స్ గురించి మాట్లాడడం సిగ్గుపడాలంటున్నారు జెంజేలో. నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్ నల్లమల ఏరియా కమ్స్ అండర్ తెలంగాణ ఆర్ రాయలసీమ? నల్లమల ఏరియా కమ్స్ అండర్ తెలంగాణ ఆర్ రాయలసీమ? మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. ఐఐటి బాసరా ఆదిలాబాద్ లో ఉంది. ఐఐటి బాసరా ఆదిలాబాద్ లో ఉంది. ఇప్పుడే కాదు, గతంలో ప్రైవేటు టీచర్లను కూడా రేవంత్ అహంకారంతో అవమానించాడు. ప్రైవేటు టీచర్లు ఇంటర్ ఫెయిల్ బ్యాచ్ అంటూ కించపరిచాడు. ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్లకు ఏమీ తెలియదని అవహేళన చేశాడు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో తెలంగాణలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా కట్టలేదు. కానీ సీఎం హోదాలో ప్రైవేట్ స్కూల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేశాడు. ఏకంగా ప్రైవేటు పాఠశాలను ప్రారంభిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమకారులను కించపరిచేలా మాట్లాడాడు. మొన్నటి వరకు కేసీఆర్ ఉద్యమకారుడు కాదన్నాడు. కాంగ్రెస్ నేతలు తప్ప రాష్ట్రంలో ఎవ్వరూ ఉద్యమకారులు లేరన్నారు. తెలంగాణలో తెలంగాణ గురించి మాట్లాడే బుద్ధిజీవులు లేరని చెప్పడంలో ముఖ్యమంత్రి అహంకారం దాగి ఉంది.
ఇలా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నాడు. విద్యార్థి, నిరుద్యోగులు, మేధావులను అవమానిస్తూనే ఉన్నాడు. సమైక్యవాదుల కుట్రలు అమలు చేసే ఏజెంటుగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మలేని రేవంత్ మన రాష్ట్రంపై విషం చిమ్ముతూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి తెలంగాణ అంటే ఇష్టం లేదు. సీమాంధ్ర పార్టీల ఏజెంటుగా తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర ఇతనిది. తెలంగాణ నీళ్లు సీమాంధ్రకు ధారపోస్తున్నాడు. నిధుల దోపిడీ చేస్తూ హస్తినకు పారిస్తున్నాడు. గురువు కళ్లల్లో ఆనందం కోసం తెలంగాణ ప్రజల కళ్లల్లో గుంపు మేస్త్రి కన్నీళ్లను చూస్తున్నాడు. సీమాంధ్ర పార్టీలతో కలిసి తెలంగాణ నీళ్లపై కుట్రలు చేస్తున్నాడు. సమైక్యవాదుల దోపిడీకి తెలంగాణలో రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు. తెలంగాణ ఉద్యమ ఆనవాళ్లు లేకుండా, అమరుల త్యాగాలు గుర్తు లేకుండా చేస్తానంటూ అనేక సందర్భాల్లో పరోక్షంగా ప్రకటించడం కూడా సమైక్యవాదుల కుట్రలో భాగమే. ఇది రేవంత్ చిల్లర బుద్ధికి నిదర్శనం. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.